నల్గొండలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఆల్రెడీ ఉన్న క్యాంప్ ఆఫీసును కాదని మరో భవనం నిర్మించడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ మంత్రి కోమరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. పైగా క్యాంప్ ఆఫీసుకు ఇందిరాభవన్ అని నామకరణం చేయడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తల నడుమ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో 13 కోట్ల బడ్జెట్తో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మించారు. మంత్రి కోమటిరెడ్డి సొంత శాఖ కాబట్టి ఏ అడ్డంకులు లేకుండా ఏడాది కాలంలోనే ఇంద్రభవనం లాంటి క్యాంపు కార్యాలయం ఏర్పాటైంది. ఇక్కడే అసలు వివాదం షురూ అయింది. బీఆర్ఎస్ హయాంలో జెడ్పీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించారు. కాకపోతే వాస్తు దోషం ఉందనే కారణంతో దానిని అప్పటి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా వాడుకోలేదు. ఆయన ఇంటి నుంచే పాలన సాగించేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా మంత్రి కోమటిరెడ్డి పాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం దానిని ఆర్ఎండ్బి శాఖకు కేటాయించారు. అయితే క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న ఆర్ఎండ్బి అతిథి గృహాలను కూల్చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. కొంతకాలంగా క్లాక్ టవర్ సెంటర్ ధర్నా చౌక్ కు వేదికగా మారింది. వివిధ పార్టీలు వివిధ సమస్యలపై గళం విప్పేవాళ్లు, నిరసన తెలియజేసే వారికి క్లాక్ టవర్ సెంటరే వేదిక. ఇప్పుడిక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు కావడంతో భద్రత దృష్ట్యా నిరసనలకు తావు లేకుండా చేశారని ప్రతిపక్ష నేతలు భగ్గుమంటున్నారు. దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది ప్రజలకు ఉపయోగపడేటటువంటి కేంద్రంగా ఉండకుండా వ్యక్తిగతంగా ఆయన పార్టీకి ఉపయోగించుకునేటటువంటి విధంగా దాన్ని అంగులు ఆర్భాటాలు చేసి ప్రారంభించుకున్నాడు. ఏకపక్షంగా తన మంత్రివర్గంలో ఉంది కాబట్టి, తన పరిధిలో ఉంది కాబట్టి దానికి జీవోలు విడుదల చేసుకున్నాడు. ప్రభుత్వం ఇట్లాంటి వాటికి తావివ్వకుండా వెంటనే ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని ఆర్ఎండ్బి అతిథి గృహం లాగానే కొనసాగించాలని చెప్పి కోరుతాను. క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్న ఆర్ఎండ్బి అతిథి గృహాలకు పెద్ద చరిత్ర ఉంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వీఐపీలు వివిఐపీలు ఇక్కడే బస చేసేవారు. ఇప్పుడు భవనం కూల్చడంతో వీఐపీలకు షెల్టర్ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. ఇష్టానుసారంగా గెస్ట్ హౌస్ ను కూల్చేసి వారికి నచ్చినట్లుగా క్యాంపు కార్యాలయం నిర్మించడమేంటని ప్రశ్నిస్తున్నారు. భవనాన్ని క్యాంప్ ఆఫీసులా కాకుండా కాంగ్రెస్ కార్యాలయంలా మార్చారని విమర్శిస్తున్నారు. ఆ భవనానికి ఇందిరాభవన్ అని పేరు పెట్టడంపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ధైర్యం ఉంటే దాన్ని ఎందుకు నువ్వు ఇందిరమ్మ భవన్ అని చెప్పి నువ్వు బాజాబ్తా నువ్వు పేరు పెట్టి ఎందుకు నువ్వు ఈరోజు ప్రారంభించలేదు? ఇన్ని రోజులు నువ్వు అందరికీ చూపించినటువంటి ఒక సినిమా ఏంటంటే అది ఒక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్. ఈరోజు ఒక డ్రామా బాజ్, ఒక బట్టే బాజ్ వెంకటరెడ్డి ఈరోజు ఆడికి వచ్చి ఇది నా క్యాంప్ ఆఫీస్ అని చెప్పి దాన్ని ప్రారంభిస్తే నల్గొండ జిల్లా ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఇమ్మీడియట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్తూ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రతిపక్షాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకించాయి. దీంతో నల్గొండలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రారంభోత్సవం రోజు బీజేపీ బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు పోలీసులు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డిని పట్టణంలో కాలు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. భారీ భద్రత నడుమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ముగిసింది. మొత్తానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అంతేకాదు, ఇప్పుడు ఇదే పోలీసులకు సవాల్గా మారింది. నిత్యం రద్దీగా ఉండే క్లాక్ టవర్ సెంటర్లో పార్కింగ్ సమస్య సవాలైంది. విపక్షాల ఆరోపణ, ఆందోళనల మాట ఎలా ఉన్నా క్యాంపు కార్యాలయం వద్ద ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ ఇబ్బందులను ఎలా అధిగమిస్తారన్నది పోలీసుల ముందున్న టాస్క్ అనే చెప్పాలి.